Hello everyone, welcome to our day 4 spoken English class. Today we learn simple present tense. You already know English. You already know English. But you are not speaking. But you are not speaking. That is the problem. You already know English, but you are not speaking. That is the main problem for you. Then today you will speak 20 to 30 sentences in 15 to 20 minutes through our video. Are you ready? Simple present tense means daily actions. డైలీ యాక్షన్స్ అంటే రోజువారీ చర్యలు, అంటే మనం రోజు చేసే పనుల్నే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం అనమాట. రోజు చేసే పనులు, మనం రోజు చేసే పనుల్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాం అనమాట. చాలా ఈజీ, చూద్దాం. I sleep at 9 p.m. I sleep at 9 p.m. I wake up at 6 a.m. I wake up at 6 a.m. I clean my teeth. I clean my teeth. We watch TV regularly. We watch TV regularly. They play chess. They play chess. I sleep at 9 p.m. అంటే అర్థం ఏంటి? నేను రాత్రి 9 గంటలకు నిద్రపోతాను. ఐ స్లీప్ ఎట్ 9 p.m. అంటే నేను రాత్రి 9 గంటలకు నిద్రపోతాను. ఐ వేకప్ ఎట్ 6 a.m. ఐ వేకప్ ఎట్ 6 a.m. అంటే నేను ప్రొద్దుట 6 గంటలకు లేస్తాను. 6 గంటలకు లేస్తాను. ఐ వేకప్ ఎట్ 6 a.m. నేను ప్రొద్దుట 6 గంటలకు లేస్తాను. అలానే ఐ క్లీన్ మై టీత్. నేను నా పళ్ళను శుభ్రం చేసుకుంటాను. శుభ్రం చేసుకుంటాను. అలాగే నెక్స్ట్ వి వాచ్ టీవీ రెగ్యులర్లీ. వి వాచ్ టీవీ రెగ్యులర్లీ అంటే మేము ప్రతిరోజు టీవీ చూస్తాము. టీవీ చూస్తాము. నెక్స్ట్ దే ప్లే చెస్. దే ప్లే చెస్ అంటే వారు చెస్ ఆడతారు. వారు చెస్ ఆడతారు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు చేసే పనులు అనమాట. ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు చేసే పనులు. చూడండి, నేను రాత్రి 9 గంటలకు నిద్రపోతాను. మనం రెగ్యులర్లీ అని మెన్షన్ చేయకపోయినా సరే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటుంది అనమాట. అదే విధంగా అంటే చెప్తాం ఒకసారి. ఐ స్లీప్ ఎట్ 9 a.m. అంటే నేను రాత్రి 9 గంటలకు నిద్రపోతాను. అంటే ప్రతిరోజు నువ్వు రాత్రి 9 గంటలకు నిద్రపోతానని చెప్పడానికి మనం ఎలా చెప్పొచ్చు, ఐ స్లీప్ ఎట్ 9 p.m. అలాగే ఐ వేకప్ ఎట్ 6 a.m. ఐ వేకప్ ఎట్ 6 a.m. అంటే నేను ప్రతిరోజు 6 గంటలకు నిద్ర లేస్తాను అని చెప్పడానికి ఐ వేకప్ ఎట్ 6 a.m. అలాగే ఐ క్లీన్ మై టీత్. ఐ క్లీన్ మై టీత్ అంటే నేను నా పళ్ళను శుభ్రం చేసుకుంటాను. ఇది ప్రతిరోజు చేసే పనులే కదా ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు చేస్తాం. అలాగనే వి వాచ్ టీవీ రెగ్యులర్లీ అంటే మేము ప్రతిరోజు టీవీ చూస్తాము. మేము ప్రతిరోజు టీవీ చూస్తాము. దే ప్లే చెస్. దే ప్లే చెస్ అంటే వారు చెస్ ఆడతారు. రోజు చెస్ ఆడతారు అనమాట. ఓకే, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే అర్థం ఏంటి? మనం ప్రతిరోజు చేసే పనులు, అలవాటుగా చేసే పనులన్నిటిని చెప్పడానికి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఉపయోగిస్తారన్నమాట.
సో బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మనం రోజు చేసే పనుల్ని చెప్పడానికి ఉపయోగించే టెన్స్ ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని అంటాం అనమాట. ఓకేనా? మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ఏంటి ఐ, తర్వాత ఏంటి స్లీప్. అండ్ ఫస్ట్ ఐ అంటే ఏంటి సబ్జెక్ట్ కదా, ఫస్ట్ నుండి ఇవన్నీ ఏంటి సబ్జెక్టులు ఇవన్నీ. ఓకేనా? సెకండ్ ప్లేస్ లో ఉండేవి ఏంటి ఇవన్నీ వెర్బులు, ఇవన్నీ ఏంటి వెర్బులు. సో సెంటెన్స్ కి మనకి ఏదైనా ఇంగ్లీష్ సెంటెన్స్ కి మనకి మెయిన్ బలం ఏంటంటే ఇవి రెండే, ఏంటి సబ్జెక్టు వెర్బు. సబ్జెక్టు వెర్బ్ కనుక మనం బాగా వచ్చినట్లయితే ఆబ్జెక్ట్ అనేది ఎలాగ చివరిలో ఉంటది కాబట్టి మనం ఈ రెండింటి మీదే ఫోకస్ చేయాలి మెయిన్ గా. ఈ రెండింటి మీదే మనం ఫోకస్ చేస్తే మనకి ఏ కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్లీప్ అట్ 9 PM అంటే సెంటెన్స్ అనేది లాంగ్ గా ఉండి మీకు చాలా అమ్మో ఇంత పెద్ద సెంటెన్స్ మాట్లాడాలా అన్నట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా సింపుల్ గా ఏం చేస్తారంటే ఐ స్లీప్, ఇదే గుర్తుపెట్టుకోండి మీరు. ఐ స్లీప్ నేను పడుకుంటాను, ఐ స్లీప్. నెక్స్ట్ ఐ వేకప్ నేను నిద్రలేస్తాను, ఐ వేకప్. కంప్లీట్ సెంటెన్స్ వద్దు. ఓకే. నెక్స్ట్ ఐ క్లీన్ నేను శుభ్రం చేసుకుంటాను. మనం ఓన్లీ సబ్జెక్ట్ వెర్బ్ మాత్రమే ఫోకస్ చేస్తున్నాం, దాని మీద ఫోకస్ చేయండి. అలాగే వి వాచ్ సో సబ్జెక్టు వెర్బ్ మాత్రమే చూస్తున్నాం. అలాగే దే ప్లే మరి మిగతా సెంటెన్స్ లో మిగతా పార్ట్ ఏం చేయాలంటే అది అలాగా లాస్ట్ లో వస్తుంది, కాబట్టి మనకి దాని మీద ఫోకస్ చేయకుండా ఫస్ట్ ఈ సబ్జెక్ట్ మీద వెర్బ్ మీద ఫస్ట్ నే ఫోకస్ చేసామంటే మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది చాలా ఈజీ. మీరు అసలు కంఠస్థ పట్టడం అవసరం లేదు. ఓకే. ఐ స్లీప్ ఈజీ కదా, ఐ వేకప్ ఈజీ, ఐ క్లీన్, వి వాచ్, దే ప్లే. ఏ చివరిలో ఆబ్జెక్ట్ అనేది కామన్. ఐ స్లీప్ వచ్చేస్తుందంటే మనకి 9 PM, ఐ వేకప్ వస్తుందంటే 6 AM, ఐ క్లీన్ అంటే ఐ ఏం క్లీన్ మై టీత్. అలాగే వి వాచ్ ఏంటి టీవీ, దే ప్లే ఏంటి చెస్. అంతే. సో మనం ఫోకస్ చేయాల్సిందండి సబ్జెక్ట్ మీద వెర్బ్ మీద ఫోకస్ చేస్తే చాలు. ఇవే సెంటెన్స్ కి ప్రధాన ఆయుధాలు. ఇవే సబ్జెక్ట్ వెర్బ్ అనేవి రెండే మనకి సెంటెన్స్ కి ఆయుధాలు. ఇవి బాగా నేర్చుకుంటే మీకు సెంటెన్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? ఐ స్లీప్, ఐ వేకప్, ఐ క్లీన్, వి వాచ్, దే ప్లే. ఓకేనా? సో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పేటప్పుడు మనం ఏటి మీద ఫోకస్ చేయాలి, సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి, వెర్బ్ మీద. సబ్జెక్ట్ మీద వెర్బ్ మీద ఫోకస్ చేసామంటే మనకి ఇంగ్లీష్ సెంటెన్సెస్ అని మాట్లాడడం అనేది చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న ఫార్ములా ఇక్కడ ఒక ఫార్ములా ఉందంట, అదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఇజ్ ఈక్వల్ టు బేస్ ఫార్మ్. ఏదైనా సెంటెన్స్ లేదా వాక్యానికి, ఏదైనా వాక్యానికి సబ్జెక్టు వెర్బ్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ లో ఇవి రెండే ప్రధాన ఆయుధాలు. ఇవే సెంటెన్స్ కి బలాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రెండింటి మీద మనం ఫోకస్ చేసి వీటినే ప్రాక్టీస్ చేసామంటే కనుక మనకి ఇంగ్లీష్ సెంటెన్స్ పలకడం అనేది చాలా ఈజీ. మీరు సెంటెన్స్ మొత్తం గుర్తుపెట్టుకున్నారంటే చాలా కష్టం అయిపోతుంది. అలా కాకుండా మన సెంటెన్స్ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, వెర్బ్ ఏముంది అని ఆ రెండే గుర్తుపెట్టుకున్నారంటే చాలా ఈజీ అనమాట. అవి ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు సెంటెన్స్ కంప్లీట్ గా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాక్ ఐ అనేది ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, వాక్ అనేది ఏంటి వెర్బ్. సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అంటే ఐ వాక్, చాలా ఈజీ కదా ఐ వాక్. అలాగే వి ప్లే, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, వి ప్లే. దే ఆస్క్ అంటే దే అనే సబ్జెక్ట్, ఆస్క్ అనేది వెర్బ్, ఈజీ. యూ డాన్స్ అంటే సబ్జెక్ట్ వెర్బ్. సో మాక్సిమం అర్థం అనేది సబ్జెక్ట్ వెర్బ్ నుంచే మనకి ఆ సెంటెన్స్ ద్వారా మనకి అర్థమైపోతుంది. కాబట్టి మనం వీటి మీద బాగా ఫోకస్ చేస్తే మనకి ఆబ్జెక్ట్ అనేది లాస్ట్ లో పలికినా కొన్ని సెంటెన్స్ లో పలకకపోయినా సరే ఆ సెంటెన్స్ అనేది కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సబ్జెక్ట్ మీద వెర్బ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి మనం. ఓకేనా? వి ప్లే, దే ఆస్క్, యూ డాన్స్. ఇంకా చెప్పండి. దే వాక్,
దే వాక్, అలాగే వి వాక్, అలాగే యు వాక్. ఇంకా చెప్పండి. దే రన్, వి రన్, యు రన్. సో మనం ఓన్లీ సబ్జెక్ట్ మీద వెర్బ్ మీద ఫోకస్ చేస్తే మనకు సెంటెన్స్ అనేది పలకడం చాలా ఈజీ. సో సబ్జెక్ట్ వెర్బ్ అనేది ఒక పార్ట్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ వేరే పార్ట్ కింద చూసుకుని మనం ఫస్ట్ పార్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టామంటే మనకు సెంటెన్స్ పలకడం అనేది చాలా ఈజీ అనమాట. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వి ప్లే క్రికెట్ లేదా వి ప్లే కబడ్డీ. వి ప్లే కబడ్డీ అని ఉంది. ఇందులో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం? వి ప్లే, నేను ఆడతాను. వి ప్లే, నేను ఆడతాను. సో కబడ్డీ అనేది లాస్ట్ లో చెప్పొచ్చు. అందుకని వి ప్లే కబడ్డీ అనేది కంప్లీట్ గా గుర్తుపెట్టుకుంటే మర్చిపోతాం. అలాగే వి ప్లే, వి ప్లే, వి ప్లే, దే ఆస్క్, యూ డాన్స్, దే వాక్, వి వాక్, యూ వాక్, దే రన్, వి రన్, హీ రన్ అని ఓన్లీ ఆ స్ట్రక్చర్ అనేది గుర్తుపెట్టు. బేస్ ఫామ్ అదే ఆధారం అనమాట సెంటెన్స్ కి. సబ్జెక్ట్ వెర్బ్ అనేది మనకి మెయిన్ పిల్లర్స్ అనమాట. ఇప్పుడు మనం ఇంకొక రూల్ చూద్దాం. ఒక స్పెషల్ రూల్ ఆల్రెడీ మనం ముందు వీడియోలో చెప్పుకున్నాము. హీ, షీ, ఇట్. ఈ, షీ, ఇట్ అనేవి మనకు సెంటెన్స్ లో సబ్జెక్టులుగా వచ్చినట్లయితే అక్కడ వెర్బ్ కి ఎస్ అనేది చేర్చాలని మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఓకేనా? ఇక్కడ గమనించినట్లయితే హీ టాక్స్, ఎస్ వచ్చిందా లేదా? అలాగే షీ ఈట్స్, షీ ఈట్స్, అలాగే ఇట్ వర్క్స్. ప్రతి దానికి కూడా మనకి ఎస్ అనేది రావడం జరిగింది వెర్బ్ కి ఎప్పుడు? హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు అనమాట. అలా కాకుండా ఇక్కడ చూడండి, వి ప్లే, వి, ఐకి, వికి, దేకి, యూకి ఎక్కడైనా ఎస్ అనేది చేరిందా? వెర్బ్స్ కి చేరలేదు. అంటే ఐకి, వికి, దేకి, యూకి వెర్బ్ కి ఎస్ అనేది రాదు. కానీ హీ, షీ, ఇట్లకి మాత్రం ఎస్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఇంకొన్ని ఉదాహరణ, హీ రన్స్, హీ రన్స్, హీ రన్స్, అలాగే షీ రన్స్, అలానే ఇట్ రన్స్. సో ఏదైనా సరే మనకి చివరిన ఎస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు హీ, షీ, ఇట్లకి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ షీ చాలా సింపుల్. ఈ షీట్లకి వెర్బ్ వచ్చినప్పుడు, ఈ షీట్లు అనే సెంటెన్స్ వచ్చినప్పుడు వాటి యొక్క వెర్బ్ పక్కనే ఎస్ అనేది ఉంటుంది. ఐ, వి, దే, యు వచ్చిన వాటి పక్కన ఎస్ అనేది రాకుండా అవి నార్మల్ గానే వస్తాయి. ఇది గుర్తుపెట్టుకుని చాలు. ఈ షీట్లకి ఎస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని వర్డ్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాము. సో చిన్న గేమ్ లా ప్రాక్టీస్ చేద్దాం. మీరు నాతో పాటు చెప్పండి. ఐ ఈట్ ఉప్మా, ఐ ఈట్ ఉప్మా, ఐ ఈట్ ఇడ్లీ. I eat upma, I eat idli. Next, I eat idli, I eat pesarattu. I eat idli, I eat pesarattu. Next, I eat pesarattu, I eat vada. I eat pesarattu and I eat vada. I eat vada, I eat parota. I eat vada, I eat parota. Malakasari, I eat upma, I eat idli. I eat idli, I eat pesarattu. I eat pesarattu, I eat vada. I eat vada, I eat parota. సో ఇది మీరు ఏం గుర్తుపెట్టుకోని అవసరం లేదు. జస్ట్ ఇక్కడ పేర్లు మారుస్తున్నాం అంతే. ఐ ఈట్ ఉప్మా అన్న, ఐ ఈట్ ఇడ్లీ. సో ఉప్మా ప్లేస్ లో ఇడ్లీ పెట్టా. మళ్ళీ ఐ ఈట్ ఇడ్లీ, ఇడ్లీ ప్లేస్ లో ఐ ఈట్ పెసరట్టు, ఇడ్లీ ప్లేస్ లో పెసరట్టు పెట్టా. సో ఐ ఈట్ పెసరట్టు, ఐ ఈట్ వడ. సో పెసరట్టు ప్లేస్ లో వడ పెట్టా. సో ఐ ఈట్ వడ, ఐ ఈట్ పరోటా. సో వడ ప్లేస్ లో పరోటా పెట్టా. సో ఇంతే, మనం జస్ట్ వర్డ్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం అంతే. ఓకేనా? సో వీటిని ఏం గుర్తుపెట్టుకోని అవసరం లేదు. జస్ట్ ఏమేం చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి అంతే.